టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. 4వ రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. కార్మిక యూనియన్లు నిర్మాతల మధ్య గొడవ తెగడం లేదు. టాలీవుడ్ లో టాలెంట్ దొరక్క బయట వాళ్ళను తెచ్చుకుంటున్నామని నిర్మాతలు అంటూ ఉంటే పాన్ ఇండియా హిట్లు ఏ కార్మికులతో కొట్టారో చెప్పాలని యూనియన్లు అంటున్నాయి. ఇలా ఎడతెగిన పంచాయతీ నడుస్తూ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బయట వాళ్ళను తీసుకువచ్చి లక్షలు ఖర్చు చేస్తున్నారని, తమకు 30% వేతనం పెంచాలని అడిగితే ఇంత రాద్ధాంతం ఏంటంటూ కూడా కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అది కూడా 3 ఏళ్ల తర్వాత అడుగుతూ ఉంటే తమ స్కిల్స్ ను ప్రశ్నిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజువారీ వేతనాన్ని 400 పెంచాలని అడుగుతూ ఉంటే కొందరు నిర్మాతలు కొత్త సమస్యను పుట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు కార్మికులు. మా 24 క్రాఫ్ట్స్ కొట్టొద్దండి. మీరు కాస్త ఒక మెట్టు దిగైనా మా పేదవాళ్ళ గురించి ఆలోచించండి. ఎర్లీ మార్నింగ్ మేము లేచి ఎంత కష్టపడుతున్నామో, మా దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో, మీకు ఏం కావాలో అన్నీ అడిగి చేయించుకోండి, మేము చేస్తాము. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, దిల్ రాజు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, పెద్దలందరూ కూడా బయట నుంచే వచ్చే నాన్ నెంబర్స్ని మీరు ఆపించండి. మీకు డబ్బు ఎంత వృధా అవ్వకుండా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే మాకు 2100 ఇచ్చే రూపాయికి ఒక 10% అంటే 2750 రూపాయలు అవుతుందండి. దీనిలోని మాకు వేలు లక్షలు అడగట్లేదండి. స్కిల్ లేదు అంటే అసలు ఏంటి సార్? ఒక పని మీరు ఇచ్చిన పని మేము చేయకపోతే మీరు ఆ మాట అనాలి. అంతకుముందు అంతా రామారావు గారు గెటప్లు ఏంటి, నాగేశ్వర గారు గెటప్లు ఏంటి, ఈ మధ్య గెటప్లు ఏంటి, మొత్తం ఇదంతా చేసింది ఎవరు సార్? మన వాళ్ళేగా, మన మెంబర్సేగా, బయట వాళ్ళు కాదు కదా. ఎన్ని గెటప్లు అయితే ఏంటి? ఏదో ఇంకా ఇప్పుడు బొంబాయి నుంచి అంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఛాన్స్ ఇస్తే కదా సార్ బొంబాయి నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు చేసినంత మన వాళ్ళు చేస్తారా లేదా తెలిసేది. వాళ్ళకి ఫ్లైట్లు వేస్తారు, ఏసీ రూములు ఇస్తారు, ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ క్లియర్ చేస్తారు. మాక 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెడుతున్నారు, అయినా గమ్ముకుంటున్నాం. ఒక్కసారి కూడా ఇక్కడ వాళ్ళు మనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎవరైనా ముందుకు వచ్చి చెప్పుంటే మేము కూడా అనేది సార్ మన వాళ్ళు చేపించండి. ఫస్ట్ ఏం పని రావట్లేదా మీరు చెప్పినప్పుడు మేమే చేస్తాం. నిర్మాతలు సినిమాలు చేస్తేనే మేము పనిచేయాలి. ఇవాళ సమ్మెకు కారణం కూడా నిర్మాతలే. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాల వేతనాలు పెంచే దాంట్లో వాళ్ళు జోప్యం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కార్మికుడు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇది మీరు చాలా ఇంపార్టెంట్. మాకు 30% వేతనాలు పెంచి ఎవరు ఇస్తే వారి కంపెనీకి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అదేవిధంగా మీరు నాన్ నెంబర్లు పెట్టుకొని పనిచేస్తామంటున్నారు. నాన్ నెంబర్లతో మేము పనిచేయం. అతను నాన్ నెంబర్ వస్తాడు, ఏదో షూటింగ్ లొకేషన్లో ఏదైనా డ్యామేజ్ చేస్తాడు, లేదా ఏదైనా ఒక విలువైన వస్తువుని ఎత్తుకుపోతాడు. ఎవరు బాధ్యులు? దానికి చివరికి వచ్చి మీరు మా యూనియన్లకు వచ్చి మీ యూనియన్ నెంబర్ ఏనంట కదా తీసుకెళ్ళాడని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. నాన్ నెంబర్స్ అని పెట్టుకొని మేము పనిచేస్తాం, మీరు కోఆపరేషన్ చేయండి అని వారు అంటున్నారు. మేము నాన్ నెంబర్లతో పనిచేయం. 24 సంఘాలు ఎవరు కూడా నాన్ నెంబర్తో పనిచేయరు. మాత్రమే స్కిల్ వర్కర్స్ లేరు, ఇక్కడ స్కిల్ వర్కర్స్ లేరు, మేము బయట నుంచి తెచ్చుకుంటాము, మేము పెంచం అనే మాటలు మాట్లాడటం మాత్రం ఇక్కడ అందరినీ, టెక్నీషియన్స్ అందరినీ చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఇంకోటి, మీరు బయట నుంచి తీసుకొచ్చుకొని వేలకు వేలు ఇస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఏదన్నా స్కిల్ తక్కువ ఉందనుకున్నప్పుడు ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. అంతకుముందు ప్రొడ్యూసర్స్ హైదరాబాద్, చెన్నై నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చినప్పుడు స్కిల్ తక్కువ ఉన్నప్పుడు అందరిని ఇంప్రూవ్ చేశారు. ఇంప్రూవ్ చేసి బెటర్మెంట్ చేయించుకొని అందరు ఈ రోజున మన టెక్నీషియన్స్ ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి వర్క్ చేస్తున్నారు, వేరే తమిళనాడు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, బెంగళూరు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. టోటల్గా ఏదైనా ఎక్కడైనా పెద్ద సినిమా జరుగుతుంది ఎనీ ఇండస్ట్రీలో అంటే ఖచ్చితంగా 20% టెక్నీషియన్స్ మన తెలుగు వాళ్ళు అయి ఉంటారు. కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. సో దయచేసి మేము అడుగుతుంది ఒకటే, ప్రొడ్యూసర్స్ని కానీ ఎవరినైనా పెద్దలందరినీ ఇది కలగజేసుకొని మన సినిమా ఇండస్ట్రీ నుంచే స్టేట్లను పాలిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పొలిటికల్గా కానీ ఏదైనా. మనం ఇలా రోడ్డు మీదకి రావడం చాలా బాధాకరమైన విషయం. ఇక టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. 4వ రోజు చేరుకుంది. అలాగే సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో కొత్త దుమారం రాసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్.
టాలీవుడ్లో సినిమా కార్మికులకు సంబంధించిన సమ్మె 4వ రోజుకి చేరుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఇటు ఫెడరేషన్తో పాటు కౌన్సిల్ సంబంధించిన సభ్యులు కూడా ఈ సమ్మెను విరమించేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వీరికి సంబంధించి కూడా పలువురు మధ్యవర్తితో వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిన్న సుదీర్ఘంగా లేబర్ కమిషన్ కలిసిన తర్వాత ఫెడరేషన్ నాయకులకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు ఇటు ప్రొడ్యూసర్ కమిషన్ సంబంధించిన సభ్యులు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా తర్జన భర్జన కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈరోజు మరొకసారి ఇటు ప్రస్తుతానికైతే ఛాంబర్లో ఫెడరేషన్తో పాటు వివిధ సంబంధించిన అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులు కూడా సమావేశం అయ్యారు. ఫెడరేషన్ నాయకులతో కూడా ఇటు తమ సమస్యలు డిమాండ్ల మీద కూడా మరొకసారి చర్చించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా ఇటు ఇక్కడికి ఛాంబర్ వద్దకి చేరుకున్నారు. మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్న 30% వేతనంతో పాటు పలు డిమాండ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా సానుకూల స్పందన వస్తే మాత్రమే సమ్మెను విరమిస్తామంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరిసారిగా ఇప్పటికే ఇటు నాగార్జునతో పాటు ఇటు బాలకృష్ణతో పాటు ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు కూడా పలువురు సినిమా ప్రముఖులను కలవడం జరిగింది. తాజాగా మరొక 1-2 గంటల్లో కూడా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును కలవబోతున్నారు ఫెడరేషన్తో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు. అందులో భాగంగా ప్రస్తుతానికైతే ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఫిలిం ఛాంబర్ సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా ఫెడరేషన్ సంబంధించిన నాయకులు ఇప్పటికే వారికి సంబంధించిన డిమాండ్లను అదేవిధంగా నిన్న ఫెడరేషన్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన వారు నిన్న కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అటు సండేలతో పాటు వివిధ సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు. కాబట్టి ఆ నిబంధనలు తమకి అర్థం కావట్లేదు కూడా ఇప్పటికే ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరొకసారి ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వాళ్ళతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇరు సంబంధించిన నేతలు ఒకవైపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన ముఖ్య నాయకులు అదేవిధంగా సినిమా కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఛాంబర్లో భేటీ అవబోతున్నారు. ఇక్కడ భేటీ అయిపోయిన తర్వాత దిల్ రాజు ముందుకు ఎలాంటి అంశాలు తీసుకెళ్లాలని కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చ జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఇప్పటికే దిల్ రాజు వద్దకి వెళ్లేందుకు ఇరుపక్షాలు కూడా టైం తీసుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే దిల్ రాజు ముందు ఇటు ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళ డిమాండ్లు కావచ్చు అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన వారి లేవనెత్తున్న వినపత్రులకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఇరుపక్షాలు ఒక నిర్ణయానికి వచ్చి కూడా వీరి డిమాండ్లు కావచ్చు వారు పరిష్కరించే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చర్చ జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇరుపక్షాలు ఇటు ఫెడరేషన్ సంబంధించిన ముఖ్య నాయకులు అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇరుపక్షాలకు సంబంధించి వీరు లేవనెత్తిన డిమాండ్లు కావచ్చు వాళ్ళు పరిష్కారం చూపే అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3 తర్వాత దిల్ రాజుతో ఇరువురు భేటీ అవకాశం కనిపిస్తుంది. ఇంకా వీరు ఒకవైపు ఇప్పటికే ప్రొడ్యూసర్ సంబంధించిన కౌన్సిల్ సభ్యులు కూడా సినిమా పెద్దలు కలిశారు. కానీ ఫెడరేషన్ ముఖ్య నాయకులు ఎవరూ కలవని పరిస్థితి. రైట్, థాంక్యూ కిరణ్.